హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డ్రెస్సెస్కి లెహెంగాస్కి ఎక్కువగా లట్కన్స్ని యూస్ చేస్తున్నాం. ఈ లట్కన్స్ అనేది పెట్టుకుంటే మన డ్రెస్ యొక్క లుక్ అనేది ఇంకా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. ఈ వీడియోలో సింపుల్గా ఈ లట్కన్స్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ లట్కన్స్ని స్టిచ్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఒక స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్, ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్ 4 ఇంచెస్ ఉండే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకుని ఫ్యాబ్రిక్ అనేది జరిగిపోకుండా మనం పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. ఈ విధంగా సెంటర్లో పిన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కార్నర్లో చిన్న కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా డ్రా చేసుకుని దాని మీద కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని ఓపెన్ చేసుకుని మనకి 2 పీసెస్ వస్తాయి. ఆ 2 పీసెస్ని కూడా మనం సపరేట్ చేసుకోవాలి. అంటే సెంటర్లో కట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఆ 2 పీసెస్ని కలుపుతూ కిందన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం ఆ 2 పీసెస్ని కలుపుతూ కింద అంచులు ఉన్నాయి చూడండి, దాని చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అంచులకి ఒక స్టిచ్ వేసుకున్న తరువాత ఇప్పుడు మనం దాని చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ని పెట్టుకొని ఫ్యాబ్రిక్ని మనం రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేసుకోవడం వల్ల మనకి షేప్ అనేది నీట్గా తిరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఆ పైన కార్నర్లో కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం లేస్ని తీసుకుని ఆ లేస్ని ఫ్యాబ్రిక్కి కిందన పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కార్నర్లో లేస్ని పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం డోరీని తీసుకొని ఆ డోరీని సెంటర్లో పెట్టుకొని మనం ఫ్యాబ్రిక్ని సెంటర్లో ఫోల్డ్ చేసుకొని డోరీ కదిలిపోకుండా మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. దీని మీద మనం ఒక 2-3 స్టిచ్చెస్ అనేది వేసుకుంటే మనకి టైట్గా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం రివర్స్ చేసుకుంటే లట్కన్ అనేది మనకి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ఇంకొక లట్కన్ని స్టిచ్ చేసుకోవడం కోసం ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి అక్కడ ఇంకొక లట్కన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఫస్ట్ లట్కన్ని ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా సెకండ్ వన్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకొని ఇప్పుడు మనం దాన్ని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేసుకుంటే మనకి సెకండ్ లట్కన్ కూడా అటాచ్ అయిపోయింది. ఈ విధంగా మీకు ఎన్ని లట్కన్స్ కావాలంటే అన్ని లట్కన్స్ని 1 ఇంచ్ గ్యాప్ ఇస్తూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నేను ఒక డోరీకి 5 లట్కన్స్ని, ఒక డోరీకి 4 లట్కన్స్ని స్టిచ్ చేసుకున్నాను. ఫైనల్గా లట్కన్స్ యొక్క లుక్ అనేది ఈ విధంగా వచ్చింది. వీటిని ఇప్పుడు నేను లెహెంగాకి కూడా స్టిచ్ చేసుకున్నాను. లెహెంగాకి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.